హాయ్ అండి, నమస్తే. పోరంకిస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి, అవైతే చేద్దాము. నేను వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే మా అమ్మగారికి సర్జరీస్ అయ్యాయి కదా, ఆ విషయం మీకు తెలుసు కదా. అందువల్ల నేను కొంచెం బిజీ అయిపోయాను. అయితే ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను. ఈరోజు కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి, చూద్దామండి. ఇక్కడ చూడండి, బెండకాయలు అయితే చక్కగా పెద్దవి అయిపోయాయండి. కొన్ని అయితే ముదిరినాయి కూడా లైట్గా. నేను వచ్చి చాలా రోజులైంది పైకి. ఇవైతే హార్వెస్ట్ చేసుకుందాం రండి. చూడండి, బెండకాయలు సాంబార్లకు బాగుంటాయండి. పెద్దగా ఏం ముదరలేదు. చారు పప్పుచారులోకి అయితే చాలా బాగుంటాయి. ఒక్క 2 రోజులు ముందు కోసుంటే మనం మంచి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బెండకాయలు మనం అవి కాయడం మొదలైనవి అంటే కంటిన్యూస్గా 2 రోజులకు ఒకసారి 1/2 kg అంత వచ్చేస్తూనే ఉంటాయండి. మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి బెండకాయలు. చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఉండడానికి ఈ సైజు ఉంటాయి, కానీ పెద్దగా కాయలు మాత్రం చాలా లేతగా ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను ప్రతి టబ్బులో ఇలా కొబ్బరి చిప్ప పెట్టానండి. వాటర్ అయితే మనం మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడే నేను టబ్స్లో ఈ కొబ్బరి చిప్పల్లో కూడా వాటర్ పట్టేస్తాను. మా పాప ఫిల్ చేసేస్తూ ఉంటుంది. చక్కగా బర్డ్స్ అయితే వాటర్ తాగుతూ ఉంటాయండి. నాకైతే భలే సంతోషం వేస్తుంది. ఈసారి నేను బర్డ్స్ ఆ వాటర్ తాగుతున్నప్పుడు క్లిప్ తీసి మీకోసం పెడతాను. ప్రతి బెండకాయలు చూడండి, ఇన్ని బెండకాయలు వచ్చాయి. చూడండి, పెద్ద పెద్ద బెండకాయలు. వీటి విత్తనం విధానమే అట్లా ఉందండి. ఈ విత్తనం గుణమే ఎంత పెద్ద కాయలు అనమాట బెండకాయలు. చూసారు ఎంత బాగున్నాయి. ఇక్కడ చూడండి, నేను దాదాపు 1 వీక్ అయింది పైకి వచ్చి. మా పాపే వాటరింగ్ చేస్తుందండి. ఇవన్నీ కూడా కాకర చెట్లు అయ్యి కిందకి పడిపోతూ ఉన్నాయన్నమాట. వీటిని ఎప్పటికప్పుడు పైకి మనం సపోర్ట్ ఇస్తేనే చక్కగా పైకి వెళ్తాయి. ఇవన్నీ కూడా ఇట్లా చూడండి, చక్కగా పెరుగుతుంది. కాకర చెట్టు అయితే మాత్రం చక్కగా పెరుగుతుంది, కానీ ఇలా సపోర్ట్ ఇస్తూ ఉంటేనే పైకి వెళ్తుంది అనమాట. కొంచెం ఈ తాడిని టైట్ చేసుకుంటూ లూజ్ చేసుకుంటూ ఉండాలి సమయానుకూలంగా. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. అలాగే టమాటో చెట్లు కూడా చాలా ఎండిపోయాయండి, మళ్ళీ ఫ్రెష్గా వస్తున్నాయి. అయితే కొన్ని టమాటోలు కూడా ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, టమాటాలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. వీటిని హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా వచ్చాయి టమాటోస్. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి టమాటోస్ ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. చూడండి టమాటోస్ అయితే ఎన్ని వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా ఒక 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి 2 బీరకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. లేత బీరకాయలు చెట్లు అయితే ఎండిపోతున్నాయండి. నేను పట్టించుకోవట్లేదు, సరిగా పైకి రావట్లేదు. ఇంక ఈ రోజు నుంచి మంచిగా వాటరింగ్ చేస్తూ ఎరిపిస్తూ చక్కగా మళ్ళీ పెంచుకుందాం. 2 బీరకాయలు కూడా వచ్చాయి. అలాగే ఇక్కడ చూడండి, కాకరకాయలు వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి. 2 పూట్ల వాటరింగ్ చేయాలండి. చూడండి ఆకులు ఎలా వెళ్ళిపోతున్నాయో. వేసవికాలం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 2 పూట్ల వాటరింగ్ చేయాలి ఇంకా మనం. అలాగే ఇక్కడ చూడండి, విరజాజులు మనం దీనిలో పెట్టి ఇలా సపోర్ట్ ఇచ్చాం కదా, స్టార్ట్ అయింది. ఇంకా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, మంచి స్మెల్. అసలు గార్డెన్ అంతా ఈవినింగ్ మేము పైకి వస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా చూడండి ఎంత బాగున్నాయి. అలాగే వంగ చెట్లు కూడా చూడండి చక్కగా పెరిగాయి.
నేను ఇప్పుడు వస్తూ ఇక్కడ చూడండి ఒక కొబ్బరి చిప్ప ఉంది, తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడే వస్తూ తెచ్చి పెట్టాను. ఒక్క చిప్ప దొరికినా తీసుకొచ్చి ఒక టబ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ మన గార్డెన్లో సగం టబ్బుల్లో కొబ్బరి చిప్పలు ఫిల్ చేస్తాను, ఇంకా సగం టబ్స్లో ఫిల్ చేసేస్తాను. వాటర్ మనం పోసామంటే చాలు బర్డ్స్ వచ్చి చక్కగా తాగుతున్నాయి అనమాట వాటర్. మనం వంట చెట్లు చూడండి పెరుగుతున్నాయి, చూతకు వచ్చేసి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ నిమ్మ చెట్టు మనం పెట్టి దగ్గర 4-5 నెలలు అవుతుంది కదా. పెట్టిన దగ్గర నుంచి ఇదిగోండి ఈ పెద్ద ఆకులే ఉండేవి, అసలు ఈ చిగుర్లు ఈ లేత ఆకులు అసలు లేనే లేవు. నేను చాలా బాధపడుతుండేదాన్ని, నేను వీడియోస్లో కూడా చెప్పాను నిమ్మ చెట్టు పెరగట్లేదు అని. కానీ నేను తయారు చేసిన కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేసిన తర్వాత ఈ చిగుర్లన్నీ వచ్చాయండి. చెట్టు అయితే చాలా చక్కగా పెరుగుతుంది. చూడండి ఎంత బాగుందో, చాలా హ్యాపీ అనిపిస్తుంది. జనరల్గా ఈ జాతి నిమ్మ జాతి, ఈ జాతి పెట్టిన తర్వాత 1 ఇయర్లోనే కాయ వచ్చేస్తుందండి. అలా చెప్పి ఇచ్చారు ఆ నర్సరీ వాళ్ళు. కానీ నేను పెరగట్లేదని చాలా బాధపడ్డాను. కంపోస్ట్ సరైనదైతే మొక్కలు ఇలా పెరుగుతాయండి చక్కగా. చూసారా ఎంత బాగుందో. చూసారు కదండి, ఈ రోజైతే స్మాల్ హార్వెస్ట్. కానీ నా గార్డెన్లో నేను దాదాపు 1 వీక్ 10 డేస్ నుంచి గార్డెన్ పట్టించుకోవట్లేదు. దానివల్ల చాలా బాధ అనిపిస్తుంది. బీర చెట్లు కూడా చాలా వరకు బాగా ఎండిపోయాయి, అలాగే ఆకుకూరలు కూడా చచ్చిపోయాయండి, చాలా వరకు పోయాయి. ఇప్పటి నుంచి బాగా శ్రద్ధ తీసుకోవాలి. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడి నుంచి మంచిగా పెంచుదాం. ఇంకా ఈరోజైతే స్మాల్ హార్వెస్ట్ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ గార్డెనింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఈ ఛానల్ కొత్తగా పెట్టాను, తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఒక లైక్ ఇచ్చారంటే ఒక 10 మెంబర్స్కి ఈ వీడియో వెళ్తుంది. అలాగే తెలిసిన వాళ్ళకి లింక్ షేర్ చేయండి. ముందు మనం చాలా మంచి వీడియోస్ చేస్తాము, చాలా బాగా ఆర్గనైజ్ చేసుకుంటాము గార్డెన్ని. కమింగ్ జూన్ నుంచి చాలా బాగా ప్లాన్డ్గా మనం గార్డెన్ని ఆర్గనైజ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.